హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో, అదేవిధంగా రేషన్ కార్డులో వారి యొక్క పిల్లల పేర్లని, భార్య పేరుని, కోడళ్ళ పేరుని, కూతుర్ల పేరుని డిలీట్ కోసం మరియు యాడింగ్ కోసం ఎవరైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో, ఎవరైతే మీ సేవలో కానీ, ప్రజాపాలనలో కానీ, కులగణన సర్వేలో కానీ, గ్రామ సభలో కానీ అప్లై చేసుకున్నారో వారందరికీ సంబంధించినటువంటి మార్పులు, చేర్పులైతే అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క అప్డేట్స్, రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్డేట్స్ మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఏ విధంగా చూసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్లో ఎఫ్ఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే ఈ విధంగా ఎఫ్ఎస్సి సెర్చ్ అని సెర్చ్ చేయండి. చేయగానే మీకు ఫస్ట్ ఆప్షన్ ఈ విధంగా వస్తుంది, telanganagov.in అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది అఫీషియల్ పేజ్. ఆహార భద్రత కార్డు, తెలంగాణ ప్రభుత్వం, ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాలు అని చెప్పేసి ఉంది. అయితే మీరెవరైతే ఈ యాడింగ్ కోసం కానీ, డిలీట్ కోసం కానీ అప్లై చేసుకున్నారో వారంతా కూడా మీకు రేషన్ కార్డు నెంబర్ అనేది ఉంటుంది. సో మీరు రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ చూడొచ్చు, రేషన్ కార్డు నెంబర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో ఈ యొక్క కార్డు నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఈ సెర్చ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎంతమంది యూనిట్స్, ఎంతమంది పేర్లు అయితే ఉన్నాయో వారి యొక్క వివరాలు అనేది కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మెంబర్స్ని యాడ్ చేయడానికి కానీ లేదా డిలీట్ చేసుకోవడానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్డేట్ అనేది మార్చి 28వ తారీఖు రోజున జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి పేర్లు అయితే అప్డేట్ కాలేదు. కొన్ని జిల్లాలలో, కొన్ని ఏరియాలలో మాత్రమే ఈ అప్డేట్ అనేది కావడం జరిగింది. అక్కడి వాళ్ళు మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఎవరెవరికి అప్డేట్ అయ్యాయి అనే విషయం తెలుస్తుంది. ఆ విధంగా అప్డేట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి కూడా తెలుస్తుంది ఈ విధంగా అప్డేట్ అవుతున్నాయి అనే విషయం. సో ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు నెంబర్ లేకపోయినట్టయితే ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంది. ఈ హోమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు మళ్ళీ ఈ విధంగా క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మరొక పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ మూడవ ఆప్షన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది. ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కీ రిజిస్టర్ అలొకేషన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది. దీని మీద ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మంత్లీ కీ రిజిస్టర్ అలొకేషన్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం కరెక్ట్గా క్లిక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేయాలి. సో ఇక్కడ ఈ విధంగా రావడం అయితే జరిగింది పేజ్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్స్, ఇక్కడ సెలెక్ట్ ఏ మంత్ అంటుంది. ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ని 2025ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్, మీ యొక్క జిల్లా పేరుని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క మండల్ పేరుని కూడా మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఈ 5వ ఆప్షన్ అనేది మీకు అవసరం లేదు. ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ మండలంలో ఉన్నటువంటి డీలర్స్ యొక్క పేర్లు కనిపిస్తాయి. మీ యొక్క డీలర్ పేరు ఏంటో అది మీకు తెలుసు కాబట్టి ఆ పేరు మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీ గ్రామంలో ఉన్నటువంటి అందరి యొక్క రేషన్ కార్డుల లిస్టు మీకు రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు ఆ లిస్ట్ అన్నిటిని కూడా చూసుకొని అందులో మీ పేరు ఉంటుంది. మీ పేరులో అక్కడ రేషన్ కార్డు నెంబర్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ రేషన్ కార్డు నెంబర్ని నేను ఫస్ట్ చెప్పినటువంటి పేజ్లో ఎంటర్ చేసినట్టయితే సరిపోతుంది. మీకు ఉన్నటువంటి టోటల్ డేటా కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్డేట్స్ జరిగినటివి చూసుకోవడానికి అవకాశం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.